కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇక హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది. కొంత అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. సో మూషం, సోనియా గాంధీకి ప్రధానంగా ఏమైంది, ఎందుకు ఆమె హాస్పిటల్లో చేరాల్సింది, ప్రస్తుతం ఆమె వైద్యానికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందా? అంటే ఢిల్లీ గంగారాం ఆసుపత్రిలో సోనియా గాంధీ దాదాపు 8-10 వయసు ఉన్నటువంటి సోనియా గాంధీ అడ్మిట్ అయితే అవ్వడం జరిగింది. అక్కడ చాలా వరకు తనకు సంబంధించి ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్, ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులతో తనైతే ఆసుపత్రిలో చేరినటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. ఇక ఆమెకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కొద్దిసేపటి క్రితమే డాక్టర్లు విడుదల చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద తను ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ కొంత మేరకు అయితే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా 2-3 రోజుల పాటు ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆరోగ్యంగా తను బయటికి రావడానికి అయితే ఇంకొక 2-3 రోజులు టైం పట్టచ్చు అంటూ డాక్టర్లు అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇక తన యొక్క బాడీ వైద్యానికి సహకరిస్తుందనేటువంటి ఒక టీవీ వార్తనైతే చెప్పినటువంటి సందర్భం. 8-10 వయసు వచ్చినటువంటి సోనియా గాంధీ దాదాపుగా అంటే ముసలి వయసులో వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలలో బాగా ఇది కూడా ఒక సమస్యగా డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. మొత్తం మీద సోనియా గాంధీకి సంబంధించినటువంటి విషయంలో రాహుల్ గాంధీ అక్కడే ఉండి పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే తెలుసుకుంటా ఉన్నారు. అక్కడ నర్సులు ఇచ్చేటువంటి సేవలను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక కేరళకు సంబంధించినటువంటి ఒక నర్సు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంది, చాలా వరకు సేవలు అందిస్తూ ఉంది. తన విషయంలో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక వైపు రాహుల్ గాంధీ తల్లి యొక్క సేవలోనే అక్కడే ఒక బెడ్ పైనే ఉంటూ తల్లికి సంబంధించినటువంటి మొత్తం మీద తల్లికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు సోనియా గాంధీ ఇబ్బంది పడుతున్నటువంటి దానిలో ప్రధానంగా ఒకటి మూత్రనాళానికి సంబంధించినటువంటి సమస్య, మరొకటి గ్యాస్ అసిడిటీకి సంబంధించి ముఖ్యంగా పొట్ట భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్యాస్ పెరిగిపోవడము, ముఖ్యంగా దానివల్ల చిన్న చిన్నగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము, ఇట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద ఆరోగ్య పరంగా తనైతే ఇబ్బంది పడుతుంది. అందులో భాగంగానే ఐసీయూకి అయితే తరలించడం జరిగింది. ఇక ఆరోగ్య పరంగా మాత్రం ఎలాంటి చాలా క్రిటికల్ కండిషన్ అయితే లేనప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందో అనేటువంటి ఉద్దేశంతో అడ్మిట్ చేసినట్టుగా రాహుల్ గాంధీ అయితే తెలిపినటువంటి పరిస్థితి. రాత్రి అంతా ఆందోళన చెందుతూ రాహుల్ గాంధీ ఉన్నాడు. ఇక కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి ఆ యొక్క బులెటిన్ పట్ల మాత్రము సంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. ఇంకొక 2 రోజుల పాటు ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ హాస్పిటల్లోనే ఉండేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. సుశైలం. రైట్, థ్యాంక్ యూ మూషా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సోనియా గాంధీకి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ప్రస్తుతానికి సోనియా గాంధీ గారు అయితే స్థిరంగా ఉన్నారు, ఆమె చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రధానంగా ఆమె సిస్టమేటిక్ ఇన్ఫెక్షను, అదేవిధంగా కొంత ఏదైతే బాడీలో కొంత ఇన్ఫెక్షన్స్ కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది. సో ఢిల్లీలో వాతావరణ మార్పులు మరియు కాలుష్య కారణంగా కూడా ఆమె బ్రోక్టియల్ ఆస్తమా సమస్యపై కొంత స్వల్పంగా పెరగడంతో ఆమె ఇబ్బందికి కూడా గురైనట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ సో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ అస్వస్థకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. సో గురైనటువంటి నేపథ్యంలో కొంత అభిమానులు ఆందోళన చెందారు. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు ఆమె మంగళవారం రాత్రి సోనియా గాంధీ తీవ్ర అస్వస్థకు గురైనటువంటి నేపథ్యంలోనే ఆమెను అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులైనటువంటి రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ తీవ్ర అస్వస్థకు గురైనటువంటి నేపథ్యంలో కొంత అభిమానులు కార్యకర్తలు ఆందోళన చెందినప్పటికీ ఆరోగ్యం మెరుగైనటువంటి వైద్యంతో ఆమె ఆరోగ్యం పరిస్థితి బాగున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమెను వెంటనే ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రధానంగా తీవ్ర అస్వస్థకు గురైనటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడు ఆమె ఆరోగ్యంగా మారుతూ ఉంది. ఆమె వైద్యానికి కూడా సహకరిస్తున్నట్టుగా ప్రస్తుతం అయితే తెలుస్తోంది. అయితే సోనియా గాంధీ గత 2 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ తల్లిని దగ్గరుండి చూసుకున్నట్టుగా తెలుస్తోంది. సో తల్లి ఆసుపత్రిలోనే ఉంటూ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణ ఉన్నటువంటి నేపథ్యంలో సో సోనియా గాంధీని
దగ్గరుండి రాహుల్ గాంధీ ఆమెను చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఆరోగ్యం విషమించడంతోనే ఆమె హాస్పిటల్లో చేరినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా మూత్రనాళ ఉదర సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతోంది. సో ఇప్పటికే కేరళ టూర్ను కూడా రద్దు చేసుకున్నాడు తల్లి ఆరోగ్యం కోసం రాహుల్ గాంధీ. అయితే తల్లి పక్కనే ఉంటూ చిన్న సోఫాపై నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నాడు రాహుల్ గాంధీ. తన తల్లి అనారోగ్యంపై రాత్రంతా కూడా ఆందోళన చెందినప్పటికీ సోనియాకు కేరళ నర్స్ చేస్తున్నటువంటి సేవలు కొనియాడుతూ కూడా రాహుల్ గాంధీ కామెంట్ చేస్తూ ఉన్నాడు. సో ఒక తల్లి ఆసుపత్రిలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ మాత్రం పక్క నుండి దగ్గరుండి చూసుకుంటా ఉన్నాడు. అక్కడే ఉన్నటువంటి సోఫాపై రెస్ట్ తీసుకుంటూ తల్లి యొక్క వైద్యులకు సంబంధించి చేస్తున్నటువంటి వైద్యాన్ని ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఆల్ రైట్, సోనియా గాంధీకి ఇప్పుడైతే ఎటువంటి ప్రమాదం లేదు. ఆమె వైద్యానికి స్పందిస్తోంది, వైద్యానికి ఆమె రెస్పాన్స్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఆమె ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు, కేవలం స్వల్ప అస్వస్థతతోనే ఆమె హాస్పిటల్లో చేరినట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.